నమస్కారం. ఈ రోజున మఖా నక్షత్రం వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ మఖా నక్షత్రం వాళ్ళు సాధ్యమైనంత వరకు కొండల మీద, ఎత్తైనటువంటి శిఖరాల మీద, పర్వతాల మీద వెలిసినటువంటి దేవతల యొక్క దర్శనం చేయడం చాలా చాలా గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అలాగే వీళ్ళ ఆహార పదార్థాల్లో పులుపు, తీపి చాలా తక్కువగా తినడం మంచిది. పులుపు, తీపి ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు రావడంతో పాటు వ్యతిరేక్తతలు సమాజంలో వస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మర్రి చెట్టు వీళ్ళు పెంచడం కానీ, ఉన్న చోట మర్రి చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి నమస్కరించి పూజ చేయడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు తల్లిదండ్రులతోటి ఎప్పుడు కూడా వివాదం పెట్టుకోకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళకి సేవ చేయడం లేదా దూరంగా ఉండడం తప్ప గొడవలు పెట్టుకోవడం వల్ల మరింత జటిలమైనటువంటి సమస్యలు జీవితంలో అనేక కష్టాలు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని గమనించి కొంచెం జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం, కొండలపై ఉన్నటువంటి దైవాన్ని దర్శనం చేయడం, ఆహార పదార్థాలు ఇందాక చెప్పినట్టుగా పాటించడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది.